మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, ప్రైజ్ లార్డ్ తెలియజేసుకుంటున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యము యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు నోటి నిండా నవ్వు కలుగజేసేదని మాట్లాడుతున్నాడు. యోబు భక్తుడు తన జీవితంలో జరిగిన ఎన్నో విపత్తికర పరిస్థితులు, ఎందుకంటే తనకు ఉన్నదంతా కోల్పోయినా సరే దేవుని మీద నమ్మకం పోగొట్టుకోలేదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్నా నువ్వు నేను కూడా దేవుని ఎడల నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మనం యథార్థంగా జీవిస్తే, నమ్మకంగా జీవిస్తే కనుక దేవుడు మనకి నోటి నిండా నవ్వు కలుగజేస్తానని చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దుఃఖంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, ఎన్నో శ్రమల్లో ఏది సంభవిస్తుందో తెలియని పరిస్థితుల్లో నువ్వు నేను ఉన్నామని ఒకవేళ గ్రహించినట్లయితే ఈ వాక్యం వింటున్న నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ అంధకారంలో ఉన్నావో, నవ్వు లేకున్నావో, బాధపడుతూ ఉన్నావో, దుఃఖంలో ఉన్నావో, వేదనకరమైన స్థితిలో ఉన్నావో దేవుడు మాట్లాడుతున్నాడు. యోబుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో కూడా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఆయన నోటి నిండా నీకు నవ్వు కలగజేయనని మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని ఎత్తుబట్టి ప్రార్థన చేద్దాం. ఈ రోజంతట్లో దేవుడు మనకి నోటి నిండా నవ్వు కలగజేసి మనకున్న ప్రతి పరిస్థితిని దేవుడు విడిపిస్తానని చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు మన విడిపిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.